దేహమును నియంత్రించుకోవటం ఆత్మ బలంతో నింపబడటం. గుర్తుపెట్టుకో, ఈ మాట ఎందుకు చెప్తున్నానో. దేహమును నియంత్రించుకొని ఆత్మ బలముతో నిండిన యేసు ఆనాడున్నటువంటి ప్రజలకు, నేడున్న వ్యక్తులకు అందరికీ కూడా ఆయన నామం రక్షణార్థమైన నామమైంది, స్వస్థపరిచే నామమైంది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడల్లో నడిచిన పౌలు, పేతురు, యోహాను, యాకోబు, స్టెఫను, ఫిలిప్పు లక్షల మందికి, కోట్ల మందికి దీవెనకరమయ్యారు. పౌలు చేతి వస్త్రం తీసుకెళ్లి పేషెంట్ల మీద వేస్తే స్వస్థత వచ్చింది. కేఫా, పేతురు నీడ తగిలితే రోగాలు వదిలిపోయినాయి. స్టెఫను చేత దేవుడు విశేషమైన కార్యాలు చేయించాడు. పౌలు నడికట్టు తగిలిన, తుంట్లకు కట్టిన గుడ్డలు తగిలిన, చేతి వస్త్రాలు తగిలిన భయంకరమైన జబ్బులు వదిలిపోయినాయి. ఈయన వస్త్రాలు కేఫా అయితే అసలు ఏకంగా నీడ తగిలితేనే స్వస్థత వచ్చింది. ప్రజలారా, పరిశుద్ధులారా, మన కోసమే మనం బతకటం కాదయా. ఏ పొద్దు మన సమస్య, మన ఇరు కాదు. మనం బ్రతికితే 10 మందికి ప్రయోజనకరంగా బతకాలి, 10 మందికి దీవెనకరంగా బతకాలి. సమాజానికి, సంఘానికి, 10 మందికి నాశనకరంగా బతకూడదు. దరిద్ర బతుకు, శాపగ్రస్తమైన బతుకు. కొంతమంది జీవితాలు అలా ఉన్నాయి. దేవుని నామాన్ని దూషణ పాలు చేసి, సమాజంలో దేవుని నామాన్ని అవమానాలు పాలు చేసి, సంఘానికి, సమాజానికి నాశనకరమైనటువంటి వ్యక్తులకు నాశనకరమైన జీవితాలు కొంతమంది జీవిస్తున్నారు. అది కాదు లైఫ్, అది శాపగ్రస్తుల జీవితం. మనం బ్రతికితే 10 మందికి దీవెనకరంగా, 10 మందికి రక్షణకరంగా, 10 మందికి బాగుకరంగా, 10 మందికి వెలుగుకరంగా. అది జీవితం, అది జీవితం, అది జీవితం. తలలోంచి కళ్ళు మూసి ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడినందుకు, నా ముఖ్యమైన లోపమునెత్తి నాకు చూపినందుకు నీకు వందనాలు. తరచుగా వచ్చేటువంటి శోధనలు నేను ఎందుకు గెలవలేకపోతున్నానంటే, శారీరకంగా నేను దృఢంగా ఉన్నాను, కానీ ఆత్మ ఎందు బలం కలిగి లేను. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు భాషలు మాట్లాడుతున్నా, ఆత్మతో నింపబడినప్పుడు స్వస్థత ప్రార్థన చేస్తున్నా, ఆత్మతో నింపబడి కార్యాలు చేస్తున్నా, ప్రసంగాలు చేస్తున్నా, అన్నీ నడుస్తున్నాయి. కానీ నా ఆత్మ యందు బలము కలిగి లేనని, అది పొందడానికి అరణ్యపు అనుభవం తప్పనిసరి అని ఈరోజు ముఖాముఖి నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు, 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 స్తోత్రాలు. అలాంటి ఆత్మ బలము నాకు కావాలి, ఆత్మశక్తి నాకు కావాలి, నా ఆత్మ యందు బలము కావాలి. దేవా, నాకు కృపనివ్వు, కృపనివ్వు, కృపనివ్వు. నా ఆత్మ యందు బలము పొందాలి, నా దేహమును నలగగొట్టుకునే శక్తి నాకు కావాలి. శరీరాన్ని నియంత్రించుకొని ఆత్మానుసారంగా నేను నడుచుకోవాలంటే ఆత్మ బలమే నాకు ముఖ్యం. ఆత్మానుసారిగా ఉండి నేను ఫలించాలి అంటే నాకు ఆత్మయందు బలం కావాలి, బలం కావాలి అనే విషయం, ఆ రహస్యం ఈరోజు మాకు బట్టబయలు చేసినందుకు నీకు వందనాలు, 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 స్తోత్రాలు. నిలిచిన బిడ్డలు, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు, జూమ్లో కనిపిస్తున్న బిడ్డలు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు, నా ముందుకు నిలిచిన బిడ్డలు అందరినీ కూడా గుర్తు చేసుకో. మేము ఎందుకు తరచుగా పడిపోతున్నాం, ఎందుకు నీ చిత్తం నెరవేర్చలేకపోతున్నాం, ఎందుకు మేము బలహీనులముగా ఉన్నామంటే ఆత్మయందు బలము లేకపోవుట. భక్తులందరూ, ప్రభువా నువ్వు కూడా ఆత్మయందు బలము పొందినట్లు అరణ్యపు అనుభవాన్ని సాధన చేశావు. మా బిడ్డలందరూ కూడా అలాగున నీ శక్తితో నింపబడినట్లు, దేహమును నియంత్రించుకున్నట్లు, శరీరమును నలగొట్టుకొని ఆత్మయందు తీవ్రత కలిగి నిన్ను సేవించున్నట్లు, ఆత్మ బలం కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయటం, అందుకోసం ప్రత్యేకంగా సిద్ధపడటం మేమందరం చేయాలి. మాకు వెసులుబాటు ఇవ్వు, అనుకూలత నీవు, సౌకర్యం ఇవ్వు, ప్రయాణాల్లో తోడై ఉండు. నా ప్రభువా, క్రియ చేయి. నీ సన్నిధితో దిగిరా, నీ మహిమతో దిగిరా, నీ ప్రత్యక్షత కనపరచు.
శారీరకంగా మేము బలహీనులమైనా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా బలహీనమై ఉండకూడదు. మాకు ముందు ఆత్మీయ స్వస్థత దయచే, ఆత్మీయ స్వస్థత దయచే, ఆ తర్వాత శరీరం. ముందు ఆత్మీయ స్వస్థత దయచేమని నీ బిడ్డలు అడుగుతుండగా, నేను అడుగుతుండగా, మా అందరికీ కూడా ఆత్మీయ స్వస్థత దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.